అధికారులు అనుకుంటే చాలు ప్రజలు వద్దన్న పనులు జరిగిపోతాయి. పాలక మండలి ఆశీస్సులుంటే వద్దన్న పనులు కూడా చేసేస్తారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్లో జరుగుతున్న పనులే దీనికి నిదర్శనం. ఎత్తైన డివైడర్తో తమకు ఇబ్బందులు తప్పవని జనం చెప్తున్నారు. పాడైపోయిన రోడ్లను రిపేర్లు చేయమంటే పట్టించుకోకుండా అనవసరపు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. చిన్న రోడ్డు, ఆ రోడ్డు మధ్యలో డివైడర్ కట్టడము, దీనివల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నాము. సో ఒకసారి మీరు వెనకాల చూసినట్లయితే కూడా రోడ్డు మధ్యలో డివైడర్ కడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో కాలనీలో నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడే నిలిచిపోతుందని, దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ రోడ్డు మధ్యలో డివైడర్ కట్టడం వల్ల రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సో ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే మారుతి హిల్స్ కాలనీ, ఇటు మొత్తం ఈ రోడ్డు అంతా కూడా చాలా చిన్నగా ఉంది. మధ్యలో డివైడర్ కూడా కడుతున్నారు. అసలు సమస్య ఏంటి సార్? ఇది కట్టడం వల్ల ఎదురయ్యే సమస్య ఏంటి? ఇది కట్టడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ ఒకటను వర్షాకాలంలో నీరు పైన నుంచి కింద దాకా బాగా వస్తుందండి. ఇక్కడ దాదాపు 1.5 ఫీట్ వరకు నీరు నిండిపోతూ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆ వర్షం వచ్చిన నీళ్లు లోతట్టు ప్రాంతానికి పోయి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డివైడర్ కట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు ప్రజలు. దీన్ని మున్సిపల్ అధికారులు కానీ మన మున్సిపల్ చైర్మన్ కానీ దృష్టి పెట్టుకొని నీళ్లు పోవటానికి ప్యాసేజ్లు ఏమన్నా అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. సో ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే ఈ వర్క్ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 20 రోజులు అవుతుందండి. కానీ నేను ఇదే విషయాన్ని ఇక్కడ సూపర్వైజర్ గారిని అడిగితే పోయి చైర్మన్ గారిని అడగమని చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సమస్యలు ప్రజల కోసం కడుతున్నారు కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రజల అభిప్రాయం తీసుకొని కట్టాల్సిందిగా మా విజ్ఞప్తి. సార్ ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్లుగా మారుతి హిల్స్ కాలనీ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది, రోడ్కి రైట్ సైడ్లో. సో వర్షం వచ్చినప్పుడు అసలు ఆ కాలనీలో సమస్య ఏ విధంగా ఉంటుంది? ఆ వరద నీరు కారణంగా అది రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం ట్రావెల్ చేసే టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు మనం చూస్తే ఈ లోతట్టు ప్రాంతం ప్రజెంట్గా ఉన్నది మారుతి హిల్స్ వచ్చేసి ఎగువ ఉంటుందన్నమాట, అప్పర్ పార్ట్లో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ చాలా వరకు ఇదే ప్రాంతంలో జామ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా అధికారులు చర్యలు తీసుకోలేదు, నామమాత్ర పనులు చేసుకుంటూ పోతుండ్రు. రోడ్లన్నీ డ్రైనేజ్ వల్ల కానీ దాని రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలం చలికాలం ఏమనిపించదు, వర్షాకాలం వచ్చేసరికల్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలని మా విజ్ఞప్తి. సార్ మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అదే ఈ సమస్య గురించి? ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 15 ఇయర్స్ నుంచి ఉన్నానండి ఈ ఏరియాలో. అమీన్పూర్ నుంచి ఈ రోడ్డు ఈ బిట్ ఉంది సార్, వర్షం పడితే ఫుల్ లాక్ వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రోడ్ డ్యామేజ్ అవుతుంది. గత ప్రభుత్వం లేకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళంతా దే ఆర్ డూయింగ్ చిన్న చిన్న పనులు చేస్తారు టెంపరీగా. కానీ మీరు ఒక చూసుకోండి, అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు లెంత్ ఎంత ఉంది, రోడ్ వైండింగ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఆల్మోస్ట్ ఆల్ కంజెస్టెడ్ అయిపోతుంది రోడ్డు. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఫ్యూచర్లో ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ అవుతాయి. ఎందుకంటే ఇది డెవలప్ అవుతున్న ఏరియా. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం రోడ్ వైండింగ్ చేసి రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ముందుకెళ్తే మీరు చూడండి సార్, ఆల్మోస్ట్ ఆల్ నేర అయిపోతుంది రోడ్డు. అవన్నీ సరి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ లేదంటే ప్రజాప్రతినిధులను కానీ అంటే ఈ రోడ్డు మధ్యలో ఇప్పుడు ఈ డివైడర్ కట్టడము అంటే ఉన్న సమస్యని దానికి పరిష్కారం చూపించకుండా ఈ పనులు ప్రారంభించారని మీరు ఎవరినైనా అడగడం కానీ కలవడం కానీ జరిగిందా? అడగడం అంటే ఏం జరగలేదండి. మనమే ఇక్కడ కట్టే సూపర్వైజర్ని అడిగాము, కానీ వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు మనకి. దానివల్ల మీ మీడియాకి, బిగ్ టీవీకి సహకారం కోరాము. మీరు స్పందించి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో మనం చూసినట్లయితే కూడా ప్రస్తుతం మనం అమీన్పూర్ రోడ్లో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే కూడా ఈ రోడ్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంది. అయితే దీని మధ్యలో డివైడర్ కడుతున్నారు. ఈ డివైడర్ కట్టడం వల్ల రోడ్డు డబుల్ అవుతుంది. సో వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో మాత్రం ఏవైతే ఇక్కడ ఎగువ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి వరద నీరు అంతా కూడా వచ్చి రోడ్డు మీదే నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆ వరద నీరు అంతా రోడ్డు మీద ఉండి ఆ సమయంలో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని స్థానికులు తెలుపుతున్నారు. అయితే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని వీళ్ళు సంప్రదించినప్పటికీ కూడా వారి నుంచి సరైన సమాధానం కూడా లేదని చెప్తున్నారు. దీంతో పాటు ఈ మార్గం గుండా వెళ్తుంటే రోడ్డు మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయి కుచించుకుపోతుందని, రోడ్డు వైండింగ్ చేసి కొంచెం దాన్ని పెంచి
మధ్యలో డివైడర్ కట్టి సరైన డ్రైనేజీ సిస్టమ్ అందుబాటులో ఉంచితే ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంచుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.